Hello friends, welcome to JMR Education Media. This is Jagan Mohan Reddy. First of all, I would like to thank you all for watching my videos and supporting my channel. గత వీడియోలో మనం ప్రతి ఎగ్జామ్ లో క్వశ్చన్ కవర్ ఏరియా, రేషియో అండ్ ప్రపోర్షన్ పైన రేషియోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే అది డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. ఆ వీడియో చూసి యూ కెన్ వాచ్ దిస్ వీడియో. ఈ రోజు మనం ఇదే టాపిక్ రిలేటెడ్ది అనుపాతం అంటే ప్రపోర్షన్, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతాడు అనే దానిపైన వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. నిష్పత్తి అంటే ఏంటి? రెండు రాశులలో మొదటి రాశి రెండవ రాశికి ఎన్ని రెట్లు ఉంటుందో చెప్పే ఒక గణిత ప్రక్రియని నిష్పత్తి అనుకున్నాం. మరి అనుపాతం అంటే ఏంటి? మనకి రెండు నిష్పత్తులు కనుక ఇచ్చినట్లయితే ఆ రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని తెలియజేసే ఒక గణిత ప్రక్రియనే మనము అనుపాతం అంటాము. చూడండి, రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అని అంటాము. రెండు నిష్పత్తుల యొక్క అనుపాతాన్ని ఏ విధంగా రాస్తాం? A:B, C:D అనుపాతంలో ఉన్నట్లయితే A:B ప్లస్ 2 రాసి C:D అని రాయాలి. A:B C:D అయినప్పుడు ABCలు అనుపాతంలో ఉన్నాయని మనం చెప్తాము. అయితే A:Bని మనము A/Bగా రాసుకుంటాము, C:Dని C/Dగా రాసుకుంటాము. వీటి యొక్క సమానత్వమే అనుపాతం కాబట్టి A/B C/D అవుతుంది. అప్పుడు AD BC అవుతుంది. ఇక్కడ ఈ నాలుగిట్లలో చూసుకున్నట్లయితే AD అనేటివి ఏంటివి? ఇక్కడ చివరివి AD అనేటివి చివరి రెండు సంఖ్యలు, BC అనేటివి మధ్య రెండు సంఖ్యలు. అంటే దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? అంత్యాల లబ్ధము మధ్యముల లబ్ధము అని చెప్పొచ్చు. ABCDలు కనుక అనుపాతంలో ఉంటే A:B C:D అని రాయొచ్చు. ఇది మ్యాథమెటికల్ సింబాలిక్ గా. A/B C/D AD BC అని రాయొచ్చు. దాన్ని మనము అంత్యాల లబ్ధము మధ్యముల లబ్ధము అని చెప్పొచ్చు. అయితే ABCలు అనుపాతంలో కనుక ఉంటే ఓన్లీ మూడే ఇచ్చింది ఇక్కడ. ABCలు కనుక అనుపాతంలో ఉంటే బిని మనము అనుపాత మధ్యమము అంటాము. దీనిపైన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అనుపాత మధ్యమం B అన్నప్పుడు A:B B:C అంటే B అనేది కామన్ గా వచ్చింది. దీని కనుక మనం A/B B/C గా రాసుకుంటే B² AC అవుతుంది, which is B √AC. దీని మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. దీన్ని మనం అప్కమింగ్ సెషన్ లో చూద్దాం. సో ఈ విధంగా రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటాము. A:B C:Dలు అనుపాతంలో ఉన్నట్లయితే A:B C:D, అప్పుడు ABCDలు అనుపాతంలో ఉన్నాయంటాము. దాన్ని మనం A/B C/D which AD BC అంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము ఈ విధంగా సూచిస్తాము. 3 అంటే ABCలు అనుపాతంలో ఉంటే అప్పుడు Bని అనుపాత మధ్యమం అంటాము. అప్పుడు B √AC అయింది. గత వీడియోలో మనము బహుళ నిష్పత్తి అంటే ఏమని చెప్పుకున్నాం? ABCDల బహుళ నిష్పత్తి ఎంత? AC BD అని చెప్పుకున్నాం. ఇక్కడ ABCDలు అనుపాతంలో ఉంటే AD BC అని వచ్చింది. ఇక్కడ దానికి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అనుపాతంలో ఉన్నప్పుడు అంత్యాల లబ్ధము మధ్యముల లబ్ధము. అదే బహుళ నిష్పత్తి అని అడిగినప్పుడు ఆల్టర్నేటివ్ AC అండ్ BD వీటి యొక్క లబ్ధాలని ఈక్వల్ చేయాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో ఈ అంశం పైన అనుపాతం ప్రపోర్షన్ అనే అంశం పైన రేషియోని అంటే నిష్పత్తిని కూడా బేస్ చేసుకుంటూ ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. అనుపాతం కనుక చూసుకున్నట్లయితే మనం మళ్ళీ ఇందులో రెండు అంశాల గురించి తెలుసుకోవాలి. ఒకటి అనులోమానుపాతం డైరెక్ట్లీ ప్రపోర్షన్, రెండవది విలోమానుపాతం ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్. అనులోమానుపాతం అంటే ఏంటంటే మనము X, Y అనే రెండు సంఖ్యలను కనుక తీసుకున్నట్లయితే X వాల్యూ కనుక పెరుగుతుంటే Y వాల్యూ కూడా పెరుగుతుంది. ఒకవేళ X వాల్యూ కనుక తగ్గుతుంటే Y వాల్యూ కూడా తగ్గుతుంది. ఇలాంటి సందర్భంలో మనము X ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Y అని రాస్తాము. X ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Y అని రాస్తాము. దీన్ని మనం ఏ విధంగా రాస్తామంటే X K × Y అని రాస్తాము.
అంటే కే ఎంతనా కావచ్చు, ఇది స్థిరాంకం అంటాం, అనులోమ స్థిరాంకం అంటాం. అప్పుడు ఎక్స్ బై వై ఏమవుతుంది, కే అవుతుంది. సో ఈ విధంగా మనము ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే అని రాస్తాము. ఇక్కడ కే ఏంటి, అనులోమానుపాత స్థిరాంకము. అంటే ఎక్స్ విలువ పెరిగితే వై విలువ పెరుగుతుంది, ఎక్స్ విలువ తగ్గితే వై విలువ కూడా తగ్గుతుంది. మరి విలోమానుపాతం అంటే ఏంటి? విలోమానుపాతం అంటే ఏంటంటే ఎక్స్ విలువ పెరిగినప్పుడు వై విలువ తగ్గుతుంది, అదే ఎక్స్ విలువ తగ్గినప్పుడు వై విలువ పెరుగుతుంది. దీన్ని మనం ఎట్లా చూపిస్తాము? ఎక్స్ అండ్ వై కనుక విలోమానుపాతంలో ఉంటే ఎలా రాస్తాం దీన్ని? ఎక్స్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ టు వై అంటాము, లేదా ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు 1/y అంటాము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది దీని ద్వారా? ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. మరి ఇక్కడ కేని ఏమంటాము? విలోమానుపాత స్థిరాంకము అంటాము. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు కే, కే అనేది విలోమానుపాత స్థిరాంకము. ఈ విధంగా మీరు అనుపాతంలో ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మనకి రియల్ లైఫ్ ఏ సందర్భంలో యూజ్ చేస్తాము? సపోజ్ ఒక పనిచేసే కార్మికులు ఉన్నారు, 10 మంది పనిచేశారనుకోండి, వాళ్ళకి ఎంత అమౌంట్ అవుతుంది? ఒక 2,000 రూపాయలు అవుతుంది అనుకుందాం. అదే 20 మంది కార్మికులు పనిచేస్తారనుకోండి, మనకి 4,000 అవుతుంది. అంటే పనిచేసే వ్యక్తులు పెరుగుతూ ఉంటే వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ అనేది పెరుగుతుంది. అది డైరెక్ట్ ప్రపోర్షన్. మరి ఇండైరెక్ట్ ప్రపోర్షన్ ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చూస్తాము? 10 మంది కార్మికులు పనిచేస్తే 5 రోజులలో కంప్లీట్ అయింది అనుకోండి. అదే 20 మంది పనిచేశారనుకోండి, ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది? మెంబర్స్ పెరిగారు కాబట్టి తక్కువ రోజులలో కంప్లీట్ అవుతుంది. అంటే మెంబర్స్ పెరుగుతూ ఉంటుంటే నెంబర్ ఆఫ్ డేస్ అనేది తగ్గుతుంది. అంటే అర్థమైంది, ఇది విలోమానుపాతం ఉంటుంది. ఈ రెండు అంశాలను బేస్ చేసుకొని ఈ అనుపాతం అనే కాన్సెప్ట్ పైన ప్రశ్నలు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడో ఒకసారి చూద్దాం. ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 2, 4, 6 అండ్ ఎక్స్ కనుక అనుపాతంలో ఉంటే ఎక్స్ విలువ ఎంత అన్నాడు. సింపుల్ గా మనం ఏం చేయాలి? అంత్యాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. అంటే 2x ఈజ్ ఈక్వల్స్ టు 4 into 6. 2 1s are 2 2s are. అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 12. సింపుల్, విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేసేయచ్చు. అదే 5, 15, 20 అండ్ ఎక్స్లు అనుపాతంలో ఉంటే ఎక్స్ వాల్యూ ఎంత? సింపుల్, ఏం చెప్పాను? మధ్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు అంత్యముల లబ్ధము. అంటే 5x ఈజ్ ఈక్వల్స్ టు 15 into 20. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? 5 1s are 5 3s are 3 20s are 60. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 60. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూడండి. 1636 లో అనుపాత మధ్యమము ఎంత? మనం ఏమనుకున్నాము? ఏబిసిలు కనుక అనుపాతంలో ఉంటే బిని అనుపాత మధ్యమము అంటాము. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసి. అంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క అనుపాత మధ్యమం అన్న అదే. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ ఏసి. ఇక్కడ ఏ 16 సి 36 అనుకుంటే రూట్ ఆఫ్ 16 into 36 ఏమవుతుంది? అది 4 into 6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 24. 1636 ల యొక్క అనుపాత మధ్యమం ఎంత? 24. ఒకసారి కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ చూడండి. ఇదే అనుపాతానికి సంబంధించి ఏ విధంగా అడిగాడు. 23, 30, 57, 78 ఈ సంఖ్యల్లోంచి ఏ సంఖ్యని తీసేస్తే అవి అనుపాతంలో ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ రాసుకోండి. 23, 30, 57, 78 వీటిలోంచి ఏ సంఖ్యను తీసేస్తే అన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? 23 minus x, 30 minus x, 57 minus x, 78 minus x. ఒక x అనే సంఖ్యను తీసేస్తే ఇవి అనుపాతంలో ఉండాలి. అప్పుడు x వాల్యూ అనుకున్నామంటే అదే మనకు కావాల్సిన సంఖ్య. మనకి ఏం చేస్తాం మనం? మధ్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు అంత్యముల లబ్ధం. ఇదే కదా మన అనుపాతం అనేది. 23 minus x into 78 minus x which is equals to 30 minus x into 57 minus x. వీటిని కనుక మనం రాసుకున్నట్లయితే ఏమొస్తుంది? మళ్ళీ సింప్లిఫై చేస్తే 23 78 are 1794 minus 23x minus 78x plus
ఎక్స్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది 30 57 సార్ 17 10 మైనస్ 57x మైనస్ 30x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది కనుక సింప్లిఫై చేసినట్లయితే మనకి 14x ఇజ్ ఈక్వల్స్ టు 84 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 14 1 జార్ 14 6 జార్ అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఇచ్చిన సంఖ్యలోంచి 6ని తీసేస్తే ఆ సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి. ఈ విధంగా కూడా అడగవచ్చు. 4 సంఖ్యలు ఇచ్చి ఈ సంఖ్యలకి ఏ సంఖ్య కలిపితే అవి అనుపాతంలో ఉంటాయి. సింపుల్. ఇక్కడ మైనస్ బదులుగా ప్లస్ చేయాలి. ఈ విధంగా చేసి ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కానీ మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అనులోమానుపాతము విలోమానుపాతం వీటిపైన కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 10 పుస్తకాల ఖరీదు 80 రూపీస్ అయినా 15 పుస్తకాల ఖరీదు ఎంత అంటే పుస్తకాల ఖరీదు పెరుగుతుంది కాబట్టి ఏమవుతుంది అమౌంట్ కూడా పెరుగుతుంది. అంటే ఇవి ఎట్లా ఉన్నాయి డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. అంటే 10 పుస్తకాల ఖరీదు 80 రూపాయలు అన్నప్పుడు మనం డైరెక్ట్ ప్రపోర్షన్ ఏమనుకున్నాం మనం x/y = k. ఇది మనం డైరెక్ట్ ప్రపోర్షన్ లో చూసాం. అనులోమానుపాత స్థిరాంకం ఎంత k దట్ ఈస్ ఈక్వల్ టు x/y. ఇప్పుడు 10 and 8 అనులోమానుపాతం ఉంటే ఏంటి k ఈజ్ ఈక్వల్స్ టు 10/80. అదే విధంగా 15 పుస్తకాలు అన్నప్పుడు మనం ఏం చేస్తాం 15 మనకు తెలియని దాన్ని x అనుకుంటాం. ఇది కూడా k కి సమానం. ఇప్పుడు ఈ రెండు సమానం కాబట్టి ఏమని రాసుకుంటాం మనం 10/80 ఈజ్ ఈక్వల్స్ టు 15/x. అప్పుడు ఏమవుతుంది 5 2 జార్ 5 3 జార్ 2 1 జార్ 2 40 జార్ అప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్స్ టు 40 × 3 120 అవుతుంది. ఓకే. అయితే మీరు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మీకు కాన్సెప్ట్ తెలియాలని చెప్పా. కానీ మనం గత వీడియోలలో తెలుసుకున్నాం. ఏ విధంగా మనకి 10 పుస్తకాల ఖరీదు కనుక 80 రూపాయలు అయితే 15 పుస్తకాల ఖరీదు 80 కంటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా డెఫినెట్లీ ఎక్కువ అవుతుంది. అలాంటి సందర్భంలో ఏం చేస్తాం ఎక్కువ తక్కువ అంటే 15/10 × 80 సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుంది 15 8 జార్ 120. సో ఈ విధంగా మనము షార్ట్ కట్ మెథడ్ నే చేద్దాము. ఎక్కడున్నా కానీ మనం ఈ ఫార్మాట్ లో తెచ్చుకొని చేసేసుకుంటాం. మీకు తెలియాలని చెప్పేసి ఇక్కడ అనులోమానుపాతం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా చేసినా మీకు ఆన్సర్ కరెక్టే వస్తుంది. మీరు షార్ట్ కట్ లో చేసినా కానీ ఆన్సర్ కరెక్టే వస్తుంది. ఇది చూద్దాం ఒకసారి. 15 మంది ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తే 6 ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇది ఏ విధంగా ఉంది పని మనుషులు పెరుగుతూ ఉంటే పని చేసే రోజులు తగ్గుతూ ఉంటుంది. అంటే అర్థమైంది ఇది విలోమానుపాతంలో ఉంది ఇండైరెక్ట్ ప్రపోర్షన్ లో. ఇండైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు ఏంది xy = k. కాబట్టి 10 × 24 = k. అదే ఇక్కడ 6 x రోజులలో చేస్తారు అనుకుందాం. 6 × x = ఆల్సో k. ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనకి ఏమవుతుంది 10 × 24 = 6 × x. 6 1 జార్ 6 4 జార్ అంతే. అప్పుడు ఎంత అవుతుంది x = 40. దీన్ని కూడా మనము ఈ విధంగా వేసుకొని ఎక్కువ తక్కువ అనే కాన్సెప్ట్ లో చేసేయచ్చు. ఇది మనం షార్ట్ కట్ మెథడ్ లో చూసినట్లయితే 10 మెంబర్స్ పని చేస్తే 24 days లో కంప్లీట్ అయితే 6 మెంబర్స్ పని చేసినట్లయితే ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది ఎక్కువనా తక్కువనా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ × 24 6 1 జార్ 6 4 జార్ ఎంత వచ్చింది 40 days. సో మీరు షార్ట్ కట్ లో చేసినా ప్రాసెస్ ప్రకారం చేసినా ఆన్సర్ సేమ్ వస్తుంది. సో ఈ విధంగా మీరు షార్ట్ కట్ లోనే చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. 35 మెంబర్స్ విద్యార్థులకి 24 days అయిన ఖర్చు 6300 అయినా ఇదే రేటున 25 మందికి 18 రోజులకు ఎంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఏం చేస్తాం మనం 35 మందికి ఎన్ని రోజులు 24 రోజులు ఎంత ఖర్చు అయింది 6300. ఇదే రేటున 25 మంది విద్యార్థులకి 18 రోజుల్లో ఎంత ఖర్చు అవుతుంది? దీన్ని డైరెక్ట్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మీరు ముందు విద్యార్థులను మూసేయండి. 24 రోజులు కనుక తిన్నట్లయితే మనకి 6300 ఖర్చు అయింది. 18 రోజులు తింటే ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుంది. కాబట్టి 18/24 తక్కువ ఇంటూ ఈ రోజులు మూసేసేయండి. 35 మెంబర్స్ విద్యార్థులు తింటే 6300 ఖర్చు అయింది. అదే 25 మెంబర్స్ విద్యార్థులు తింటే ఎంత అవుతుంది తక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 25/35 ఇంటూ 6300. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది 3 × 5 × 225 which is equals to 3375 రూపాయలు.
సో ఈ విధంగా చూసినట్లయితే మనకి 25 మంది విద్యార్థులకి 18 రోజులకి 3,375 రూపాయలు అవుతుంది. మనకు ఇంకొంచెం అప్లికేషన్ ఓరియంటేషన్లు అడిగితే ఏ విధంగా అడుగుతాడంటే ఒకసారి చూడండి. 18 మంది కార్మికులు 10 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. అయితే 4 రోజులు పనిచేసిన తర్వాత మిగతా పనిని 4 రోజుల్లో కంప్లీట్ చేయాలంటే అదనంగా కావాల్సిన కూలీల సంఖ్య ఎంత? ఇలాంటప్పుడు ఏం చేస్తాం మనం? 18 మంది ఎన్ని డేస్లలో కంప్లీట్ చేయగలరు అంటున్నాడు? 10 డేస్లో కంప్లీట్ చేయగలరు. అయితే వీళ్ళు ఆల్రెడీ 4 రోజులు కంప్లీట్ చేసేసారు. ఇంకెన్ని ఉన్నాయి? 6 డేస్ ఉన్నాయి. అంటే ఈ 18 మంది మనకి 6 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. కానీ మనకి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి? ఇది ఇంకా మిగతాది 4 డేస్లో కంప్లీట్ చేయాలి. అప్పుడు ఎంతమంది ఇంకా అదనంగా కావాలి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ 18 మెంబర్స్ 6 డేస్లో కంప్లీట్ చేసినట్లయితే ఎంతమంది 4 డేస్లో కంప్లీట్ చేస్తాడు అన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ తగ్గింది కాబట్టి కార్మికుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ 6/4 ఇంటూ 18. సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుంది? 2 2s are 2 3s are 2 1s are 2 9s are 3 9s are ఎంత అవుతుంది? 27. అంటే ఏంటిది? 27 మెంబర్స్ కావాలి మనకి. కానీ ఆల్రెడీ మన దగ్గర 18 మెంబర్స్ ఉన్నారు కదా, అదనంగా ఎంత కావాలి మనకి? ఇంకా 9 మెంబర్స్ కావాలి. ఈ విధంగా మనకి కొంచెం డిఫరెంట్గా అప్లికేషన్ ఓరియంటేషన్ అడుగుతాడు. ఈ విధంగా మీరు చేసేసి ఈజీగా ఆన్సర్ని చేసేయచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. 4 సభ్యులున్న కుటుంబంలో ఆహార పదార్థాలు 30 రోజులకు వస్తాయి. అయితే 10 రోజుల తర్వాత ఆ కుటుంబంలోకి ఒక మనిషి వచ్చి చేరితే ఆ ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు వస్తాయి? జాగ్రత్త వినండి. 4 మెంబర్స్ ఉంటే అది ఎన్ని డేస్కి వచ్చింది? 30 డేస్కి వచ్చింది. ఓకే, 10 డేస్ అయిపోయింది. ఇంకెంత? 20 డేస్ మిగులుతాయి. అంటే ఆ 4కి ఎన్ని రోజులకు వస్తాయి? 20 డేస్కి వస్తాయి. ఒకరు అదనంగా వచ్చి చేరేది కాబట్టి 5 మందికి ఎన్ని డేస్కి వస్తాయి? ఎక్కువ రోజులు వస్తాయా తక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి మనం? తక్కువ బై ఎక్కువ 4/5 ఇంటూ 20. 5 1s are 5 4s are అంటే 16 డేస్కి వస్తాయి. అంటే మిగిలిన ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు వస్తాయి? 16 డేస్కి వస్తాయి. సో ఈ విధంగా మనము చాలా జాగ్రత్తగా సింపుల్గా 2 స్టెప్స్ వేసుకొని మనం ఆన్సర్ చేసేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ రేషియో గురించి చూసాము. ఈరోజు ప్రపోర్షన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. వీటిపైన ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ప్రశ్నలు అడుగుతాడో ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఎలాంటి ప్రశ్న అడిగినా కానీ రేషియో అండ్ ప్రపోర్షన్లో చాలా ఈజీగా మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. అయితే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో సో దట్ ఇది ఇంకా కొంతమందికి చేరి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.